BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. కనుక చూడండి, ఇవి దృష్టిలో పెట్టుకుని ఆఖరిదేది కామము. ఆకలి ఎంత సహజమో, దాహము ఎంత సహజమో, బడలిక ఎంత సహజమో, నిద్ర ఎంత సహజమో, మనుష్య మనస్సుకు కామము అంత సహజము. నేను చెప్పట్లేదు, వేదం చెప్తాను. వేద మంత్రాల్లో, వివాహ మంత్రాల్లో, చాలా మంత్రాల్లో స్పష్టంగా ఏమని చెప్తారో తెలుసా అండి? కామము కొరకు, కామమును ధర్మబద్ధము చేయుట కొరకు నేను ఈమెను క్షేత్రముగా స్వీకరించుతున్నాను అని చెప్తారు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు అగ్నిహోత్రం దగ్గర. కామమునకు తాళలేవు కాబట్టి ఇప్పుడు ఆ కామము ధర్మబద్ధం చెయ్యాలి. ధర్మబద్ధం చెయ్యాలంటే ఒక క్షేత్రాన్ని ధర్మబద్ధంగా స్వీకరిస్తాడు. స్వీకరించి ఇప్పుడు కామోపభోగము ఆమె ఎందు కలిగితే ఇప్పుడు దోషము లేదు అని చెప్పింది శాస్త్రం. ఆయనకేం దోషం లేదు, అది పరమ ధర్మమే. ఆ స్త్రీతో ఆయన పొందిన కామోపభోగము ఆయన చేసిన ధర్మంలో ఒకటి. పరధర్మమూర్తి ఆయన. కాబట్టి ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. పిల్లల్ని కన్నవాడు పిల్లలు పెరుగుతున్నప్పుడు, పిల్లలు పెరుగుతున్నా కూడా తాను తన భార్యతో కలిసి సంతోషంగా కాలం గడిపేస్తూ, ఆవిడితో ముచ్చట్లాడుతూ ఎదుగుతున్న తన పిల్లల యొక్క పెళ్లి ప్రస్తావన తేనివాడు మహాపాపి అని చెప్పింది శాస్త్రం. నేను నా నోటితో చెప్పలేను, నాకు చెప్పడానికి కూడా సిగ్గేస్తోంది. కానీ నేను మీకు ఒక మాట చెప్తే అటువంటి తండ్రిని ఎంత దారుణంగా మాట్లాడిందో మీకు చెప్తాను. అంటే భద్రత చూడడం అంటే మీకు చెప్తాను, నన్ను మన్నించెదరుగాక నేను ఈ మాట చెప్పినందుకు. ఆడపిల్లకి యుక్త వయస్సు వచ్చేస్తున్నా కూడా పెళ్లి సంబంధాలు చూడనటువంటి తండ్రికి ఏ పాపం వేశారో తెలుసా అండి? తన కూతురు ఋతుస్రావపు నెత్తురు 3 రోజులు 3 దోషిళ్లు తాను తాగిన పాపం వేస్తారు. నేను చెప్పానేమో, వేదమంత్రాలు చూసుకోండి, అబద్ధాలు చెప్పానేమో. ఆడపిల్ల తండ్రిది అంత బాధ్యత. ఆడపిల్లకి సంబంధం వెతకడం తప్పుకుంటాడేమో, కర్తవ్యాన్ని అంత గట్టిగా పెట్టేసింది శాస్త్రం. ఆడపిల్లని విడిచిపెట్టి తల్లి కాని తండ్రి కాని సంబంధములు చూడకుండా ఉండిపోతే ఆ గృహము పాపగృహం అయిపోతుంది. తండ్రి ఎంత తొందరగా వీలైతే, యుక్త వయస్సు వచ్చింది అనుకున్నప్పుడు 1 ఏడాది ముందు పెళ్లి చేస్తే వచ్చిన నష్టం ఏం లేదు. ఆమె భద్రత గురించి తండ్రి ఆలోచించాలని చెప్పింది. లేదా నువ్వు కొన్ని సంకేతములైనా ఇవ్వవలసి ఉంటుందమ్మా, నీకు పెళ్లి చెయ్యాలనుందమ్మా, నీకు నేను తొందరగా పెళ్లి చేసి తల్లి కన్యాదానం చెయ్యాలనుకుంటున్నానమ్మా. కన్యాదానం చేస్తున్నప్పుడు మా నాన్నగారి పేరు, మా తాతగారి పేరు, నా పేరు వినపడుతుందమ్మా. నీ పేరు చెప్తూ ఏమంటారో తెలుసా? కోటేశ్వర శర్మణ పుత్రీం అంటారమ్మా. అలా చెప్తూ ఉండగా నేను కన్యాదానం చేస్తే నేను ఇప్పుడు పొంగిపోతానా ఆనందమ్మా మనసులో అని నువ్వు అంటూ ఉండాలి కనీసం. అలా అంటూ ఉంటే ఆయన పెళ్లి చేసేయడానికి సుముఖంగా ఉన్నాడు, నటన కాకూడదు. ఆ పిల్లని తొందర అయ్యో పాపం నాన్నగారు పెళ్లి చెయ్యాలనుకుంటున్నారన్న భావన ఆమెకు అందించాలి తప్ప బ్రహ్మచారినిగా ఎక్కువ కాలం ఉంచడం మంచిది కాదు. శ్రేయస్సురీత్యా, సమాజ ప్రయోజనం రీత్యా శాస్త్రం దాన్ని అంగీకరించలేదు. కాదని సుఖపడుతున్న కుటుంబాలెన్నో, కాదని సుఖపడుతున్న సమాజం ఎంతో మీకు తెలుసు, నాకు తెలుసు, పరిశీలనం చేసి. కాబట్టి ఇంత జాగ్రత్తగా చేసి వివాహం నిశ్చయం అయిపోయింది అనుకోండి, ఇంకా నేను పెళ్లి నిశ్చయం గురించి ఎంత చెప్తానో, పెళ్లి నిశ్చయం అయిపోయింది అనుకోండి, వారం అయిపోతుంది. పెళ్లి నిశ్చయం అయింది. పెళ్లి నిశ్చయం అయితే ఆడపెళ్లి వారు ఏం చెయ్యాలి, మగ పెళ్లి వారు ఏం చేయాలి? అయ్యా మీరు ఏమనుకోకుండా కొంచెం ఆయనకి ఏదైనా చక్కగా అలవాటు లేనప్పుడు కూర్చోవడం కష్టం కదా, అలా కూర్చో. ఇప్పుడు అలా పెళ్లి నిశ్చయం అయితే ఆ పెళ్లి, ఇప్పుడు మీకు నేను ఈ చెప్పిన నేపథ్యం మీకేమిటి జ్ఞాపకం ఉంది? అది ఇద్దరి జీవితాల కలయిక. 100 ఏళ్లు వాళ్ళిద్దరూ బతకడం, ఆ తర్వాత ఆ వంశం, ఆ ముందున్న వాళ్ళు ఉద్ధరింపబడడం ఉన్నాయి అందులో. ఇన్ని ఉన్నప్పుడు అది చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత పవిత్రంగా చేయవలసి ఉంటుంది. అందుకే పెళ్లి నిశ్చయం అయిన తర్వాత ముహూర్తం పెట్టించిన దగ్గర నుంచి ఇద్దరి బాధ్యతలు ఏమిటి అని మాట్లాడింది శాస్త్రం. పెండ్లి కుమారుని యొక్క తండ్రి అయితే పెళ్లి కొడుకుతోటి ప్రతిరోజు చక్కగా వాడు గాయత్రి ఎక్కువ చేసుకుంటున్నాడా లేదా, వాడు ఎక్కువగా సంధ్యావందనంలో చక్కగా శ్రద్ధతో కూర్చుంటున్నాడా లేదా, ఇది చూసుకోవాలి. ఒకవేళ సంధ్యావందనం చేసేటటువంటి అధికారం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది చెప్పలేదు శాస్త్రం, వాళ్ళకు ఒక మర్యాద చెప్పింది. ఆ మర్యాద ఏమిటో మీకు నేను చెప్తాను. కానీ ఆడపిల్ల తండ్రి అనుకోండి, ఆడపిల్ల తండ్రి అయితే ముహూర్తం పెట్టించిన దగ్గర నుంచి
ఆడపిల్ల తండ్రి ఆడపిల్ల దగ్గర కూర్చొని తాను శ్రీ సూక్తం చదువుతూ పూజ చేయించాలి. ఆ చేసేటప్పుడు శచీదేవిని ఉద్దేశించి కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకాల్ని తన పుస్తకం పట్టునైనా చాలా తేలిగ్గా ఉంటాయి ఆ శ్లోకాలు. అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ఆ శ్లోకాలు చెప్పాలి. చెప్పి అమ్మ కొంచెం కుంకం వేయి, కొంచెం కుంకం వేయని కుంకం వేయించాలి. ప్రతిరోజు శచీదేవికి పూజ చేయిస్తే ముహూర్తం దగ్గర పడే వరకు ఆ ఆడపిల్ల జీవితంలో వైధవ్యం రాయబడి ఉన్నా ఆ పిల్లకి వైధవ్యం రాదు. శచీదేవి అడ్డుపడుతుంది. అందుకే తెర శచీదేవి. రోజు అమ్మవారి యొక్క పూజ లఘువుగానో దీర్ఘంగానో అవకాశాన్ని బట్టి చేయిస్తూ ఉండాలి. ఇది గౌరీ తపస్సు వరకు నడుస్తుంది. అది పుట్టింటి వారి బాధ్యత. అక్కడ వరకు తండ్రే చేయిస్తాడు. అందుకే ఆడపిల్లకి శ్రీ సూక్తం వచ్చి ఉండాలి. చక్కగా శ్రీ సూక్తంతో పూజ చేసుకోవాలి. ఒక కనకధారా స్తోత్రం రావాలి, ఒక లక్ష్మీ అష్టోత్తరం రావాలి. లలితా సహస్రంలో పులోమజార్చిత అని ఒక పేరు వసిన్యాది దేవతలు అంటారు. పులోమజ అంటే పులోమ మహర్షి యొక్క కూతురు శచీదేవి. ఆవిడ చేత అర్చింపబడుతుంది అమ్మవారు. ఆవిడ పూజ చేస్తే సంతోషించి ఇంద్రుడికి ఇంద్రపదవి నుంచింది. ఆడది చేసిన పూజకి మొగుడు వృద్ధిలోకి వస్తాడు. అందుకని ఆడపిల్లతో పూజ ఇంట్లో ముహూర్తం వరకు చేయించుకుంటూ వెళ్ళాలి. ఇందులో ఇంకా ముహూర్తం దగ్గరికి వచ్చేస్తోంది అంటే పెళ్లికి 3 కాని 5 కాని 7 కాని 9 కాని ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. యొక్క తండ్రి కన్యాదాత బేష సంఖ్యలో 3, 5, 7, 9 ఈ రోజులలో పెళ్లి ముహూర్తానికి 3 రోజుల ముందు కాని 5 రోజుల ముందు కాని 7 రోజుల ముందు కాని 9 రోజుల ముందు కాని ఏది సుముహూర్తం అయితే ఒక మంచి నక్షత్రాన్ని ఒక మంచి తిథిని చూసుకుని ఇంటి దగ్గర నుంచి ఉత్తర దిక్కుగా గాని తూర్పు దిక్కుగా గాని బయలుదేరి వెళ్ళాలి. వెళ్ళి ఎక్కడ పుట్టమన్ను దొరుకుతుందో ఆ పుట్టమన్ను వెదురు బుట్టలోకి ఎత్తి కన్యాదాత తెచ్చుకోవాలి ఇంటికి. పాలికలు అని మన వాళ్ళు అంకురారోపణం ఇస్తారు. ఆ అంకురారోపణం చేసేటటువంటి మట్టి కన్యాదాత బేస సంఖ్యలో ఉత్తరానికి కాని తూర్పుకు కాని ప్రయత్నపూర్వకంగా వెళ్లి తీసుకొచ్చి అంకురారోపణం చేస్తే నిస్సంతువు ఆమె సంతానము కలగదు అని ఉన్నప్పటికీ కూడా ఈ మట్టిలో మొక్కలు ఎలా పెరిగి పెద్దవవుతాయో ఆవిడ కడుపున బిడ్డలు అలా పుడతారు, అమ్మవారు అనుగ్రహిస్తుంది. అందుకని బేస సంఖ్యలో ఉన్న రోజుల్లో వెళ్లి మట్టి తేవాలి పుట్టమన్ను. సరే పుట్టమన్ను తీసుకొచ్చి పాలికలు తీసుకొచ్చి పంచపాలికలు అంటారంటే 5 మూకుళ్ళు తీసుకొస్తారు. తెచ్చి కన్యాదాత జాగ్రత్త పెట్టుకుంటారు. ఆడపిల్ల తండ్రి మొట్టమొదట తెచ్చుకోవలసినది ఏది అంటే పిల్లో పుట్టమన్ను తీసుకురావడంతో మొదలు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం చాలా పెళ్లిళ్లలో అసలు ఇది చేసేవాళ్లే నాకు కనపడదు. ఆ పాలికలు ఇష్టం వచ్చినట్టు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. 16 రోజుల పండగ అన్నది దేనికో తెలుసా అండి? వధూవరులకు కాదు. మనకి తెలియక ఇవాళ వధూవరులకు 16 రోజుల పండగ చేస్తున్నాం. వధూవరులకు 16 రోజుల పండగ కాదు. 16 రోజుల పండగ ఎవరికంటే పాలికలకి. నా స్నేహితుడు పాలికల పట్ల అమర్యాదతో చాలా తక్కువ భావనతో చూస్తే నాకు చాలా కోపం వచ్చింది కూడా ఒకసారి. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని. ఆ పాలికలు నా ఇంట్లో పెడితే నేను రోజు సంధ్యాతన నీళ్లు పోసి పెంచేవాడు. నా పిల్లలను మామయ్య గారు అని పిలిచినందుకు ఆ పిల్ల వృద్ధిలోకి రావాలని. అతనికి తెలియకపోతే పోయరే, నన్ను బావగారని పిలిచాడు కాబట్టి అతను వృద్ధిలోకి రావాలని నేను పోసి పెంచాను ఆ పాలికల్ని. కాబట్టి పాలికల కొరకే 16 రోజుల పండగ, ఇంకొక దానికోసం కాదు. పాలికలు అంత గొప్పవైతే పాలికల మన్ను ఎంత గొప్పదై ఉంటుంది. అంటే పుట్టమన్ను తెచ్చుకో, ఎక్కడ మన్ను పడితే అక్కడ మన్ను తీసుకురాకూడదు. వెళ్ళి తీసుకు